పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. మారూఫ్ జిల్లాలో ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ సైన్యానికి చెందిన కీలక మిలిటరీ పోస్టుకు నిప్పంటించడమే కాకుండా వ్యూహాత్మక షోరాబాగ్ ప్రాంతంలో పాక్ అవుట్ పోస్ట్ను తాలిబాన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. తాలిబాన్ల దాడిలో 2 పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అవుట్ పోస్ట్ను ఆక్రమించుకున్న అనంతరం అక్కడ నిల్వ ఉంచిన పాకిస్తాన్ సైనిక ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు వెంబడి పెరిగిన ఈ ఆకస్మిక దాడులతో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. డ్యూరాండ్ లైన్ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ హెచ్చరించింది. ప్రస్తుతం మారూఫ్, షారాబాగ్ ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోందని పాక్ అధికారులు ప్రకటించారు. అదనపు బలగాలను సరిహద్దుకు తరలించేందుకు పాక్ సైన్యం సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ కౌంటర్గా తాలిబాన్లు దాడులను ముమ్మరం చేశారు. రావల్పిండి, నూర్ ఎయిర్ బేస్, క్వెట్గాలోని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబాన్లు దాడి చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మొహమ్మద్ క్యాంప్పై కూడా దాడి చేసినట్లు తాలిబాన్లు ప్రకటించారు. తాలిబాన్ల దాడిలో ఇప్పటి వరకు 42 మంది పాకిస్తానీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మాత్రం తాలిబాన్ల ప్రకటనను ఖండించింది. తమ దాడిలోనే 300 మంది తాలిబాన్లు చనిపోయారని తెలిపింది. యుద్ధం ఇంత భీకరంగా జరుగుతున్నా శాంతి చర్చలకు మాత్రం ప్రసక్తే లేదని 2 దేశాలు తేల్చి చెప్పాయి. పాకిస్తాన్ ఓపెన్ వార్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కీలక నగరాలపై మిసైల్స్ దాడులు కొనసాగుతున్నాయి.